ఫ్రెండ్స్, అమెరికా నుండి భారత్కు వచ్చిన శుభవార్త ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ ఖలిస్తానీ మద్దతుదారులకు ఇచ్చిన బిగ్ షాక్ ఏమిటి? షేక్ హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్పై బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను ఎలా బెదిరించింది? భారత్కు భయపడి పాకిస్తాన్ సైన్యం ఏ అప్లికేషన్ను బ్యాన్ చేసింది? సో ఇలా భారత్పై ప్రభావం చూపే అనేక ముఖ్యమైన వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ముందుగా అమెరికా మరియు భారత్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం తెలిసో తెలియకో ఖలిస్తానీ మద్దతుదారులపై కూడా పెద్ద ప్రభావం చూపింది. మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్షాట్ చూడవచ్చు. ఫ్రెండ్స్, ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో అక్రమంగా ఉండి ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 28,000 మంది వలసదారుల డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేసింది. దీంతో వారు ఇక ట్రక్కులు నడపలేని పరిస్థితి వచ్చింది. ఫలితంగా ఒక్కసారిగా 28,000 మంది ట్రక్ డ్రైవింగ్ ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ఇందులో శుభవార్త ఏమిటి అంటే వీరిలో ఎక్కువ మంది ఖలిస్తానీ తీవ్రవాదులే. వీరు అమెరికా వెళ్ళగానే మొదట అక్కడ ట్రక్కింగ్ లైసెన్స్ చేయించుకునేవారు. నిజానికి పంజాబ్ నుండి చాలామంది డాంకీ మార్గంలో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి అక్కడ ఆశ్రయం కోరేవారు. ఆ అభ్యర్థన ఆమోదం పొందే వరకు లేదా శరణార్థి హోదాలో ఉన్నంత వరకు వారు ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది అక్కడ ట్రక్కులు నడిపేవారు. అంతేకాదు, ఈ రోజుకి కూడా పంజాబ్లో చాలామందికి అమెరికాలో ట్రక్ డ్రైవర్ కావాలనే కల ఉంటుంది. సో అమెరికా ప్రభుత్వం కూడా వీరికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేది. సిటిజన్షిప్ లేదా గ్రీన్ కార్డ్ ఇవ్వకపోయినా శరణార్థి హోదా ఇచ్చి లైసెన్స్ ఇచ్చేది. దీనివల్ల వారు సొంతగా సంపాదించుకుంటారు. ప్రభుత్వంపై భారం పడదని భావించేది. కానీ ఇందులో పెద్ద ఫ్రాడ్ ఏమిటంటే అమెరికాలోని డ్రైవింగ్ స్కూళ్ళు ఎలాంటి లాంగ్వేజ్ టెస్ట్ చేయకుండానే వీరికి లైసెన్స్లు ఇచ్చేసేవి. దీనిపై డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ 28,000 మందికి లైసెన్సులు ఇచ్చిన 9,500 డ్రైవింగ్ స్కూళ్లను మూసివేయాలని ఆదేశించింది. లైసెన్స్లు రద్దయిన డ్రైవర్లకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించింది. ఇందులో వారు ఇంగ్లీష్ చదవడం, రాయడం, వినడం, మాట్లాడడంలో ఎంతవరకు సమర్థులో పరిశీలించారు. అయితే ఏకంగా 24,000 మంది డ్రైవర్లు ఈ టెస్టులో ఫెయిల్ అయ్యారు. లైసెన్స్లు రద్దయిన 28,000 మందిలో ఎంతమంది భారత సంతతికి చెందినవారో అమెరికా స్పష్టంగా చెప్పలేదు. కానీ వారిలో 8 నుండి 9,000 మంది భారత సంతతి వారేనని అంటున్నారు. ట్రక్కింగ్ పరిశ్రమలో డ్రైవర్ల కొరత రాకుండా ఉండేందుకు ఈ 28,000 మంది స్థానంలో అమెరికా ఆర్మీ నుండి రిటైర్ అయిన సైనికులకు కమర్షియల్ లైసెన్స్లు ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత కూడా వారికి ఉపాధి లభిస్తుంది. అయితే గత సంవత్సరంలో ఆగస్టులో ఫ్లోరిడాలో భారత సంతతికి చెందిన ఒక డ్రైవర్ తప్పుడు యూటర్న్ తీసుకోవడం వల్ల 3 ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయం నుండే ట్రంప్ ఈ అక్రమ వలసదారుల లైసెన్స్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి ఈ 28,000 లైసెన్స్లను రద్దు చేశారు. తర్వాతి అప్డేట్ యునైటెడ్ కింగ్డమ్లోని స్కాట్లాండ్ గ్లాస్గో నుండి వస్తుంది. ఫ్రెండ్స్, గ్లాస్గోలో ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ ముగిశాయి. అయితే కామన్వెల్త్ ఒలింపిక్స్లో భారత్ పథకాల సంఖ్యను ఎలా పెంచుకోవాలి, వీటిని భారత్ ఎలా హోస్ట్ చేయాలి అనే దానిపై చర్చ జరుగుతుంది. కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే వారి అథ్లెట్లు పారిపోకుండా ఎలా నిఘా పెట్టాలనే దానిపై చర్చ జరుగుతుంది. మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్షాట్ చూడవచ్చు. ఫ్రెండ్స్, గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత పాకిస్తాన్, ఉగాండాలకు చెందిన కొంతమంది అథ్లెట్లు వేదిక నుండి పరారయ్యారు. వారు తిరుగు ప్రయాణం ఫ్లైట్ ఎక్కకుండా పరారయ్యారు. వీరిలో బాక్సర్లు ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేయడానికి వెతుకుతున్నారు. ఉగాండా అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పాకిస్తాన్ ఇక్కడ కూడా తన పేరు నిలబెట్టుకుంటుంది. చెప్పడానికి పాకిస్తాన్ అణువస్త్ర దేశం, కానీ అక్కడ వారి ప్రవర్తన ఇలా ఉంది. కాగా కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాకిస్తాన్ కేవలం ఒకే ఒక్క బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఇక పాకిస్తాన్కు సంబంధించిన మరొక వార్త ఏమిటి అంటే పాకిస్తాన్ ఆర్మీ తమ ఆఫీసర్లు, సైనికులు అఫీషియల్ కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ స్థానంలో చైనీస్ యాప్ వీచాట్ ఉపయోగించాలని ఆదేశించింది. ఇకపై పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్నల్ కమ్యూనికేషన్, మెసేజ్ ఎక్స్చేంజ్ వీచాట్ ద్వారానే చేస్తుంది. అమెరికన్ కంపెనీలపై నమ్మకం లేకపోవడమే దీనికి కారణమని చెప్తున్నారు. అమెరికన్ కంపెనీలు భారత్లో డేటా సెంటర్లు తెరుస్తున్నామని, ఆ కంపెనీలలో భారతీయులు కీలక పదవుల్లో ఉన్నారని పాకిస్తాన్ భావిస్తుంది. దీనివల్ల వాట్సాప్లో డేటా లీక్స్, అఫీషియల్ కమ్యూనికేషన్ హ్యాకింగ్ ముప్పు పెరిగిందని వారు భావిస్తున్నారు. అందుకే అమెరికా యాప్ కంటే చైనా యాప్ సురక్షితమని భావించి వాట్సాప్ను పక్కన పెట్టి వీచాట్ని ఎంచుకున్నారు. ఇక తరువాతి అప్డేట్ భారత్ మరియు బంగ్లాదేశ్ గురించి వస్తుంది.
ఫ్రెండ్స్, నిన్న మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్పై బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ఈ సందర్భంగా భారత్ పైన కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. అయితే షేక్ హసీనా ప్రసంగం చాలా సుదీర్ఘంగా సాగింది. అయితే ఇందులో ఆమె ప్రధానంగా కొన్ని కీలక విషయాలు చెప్పారు. సో ఆమె మాట్లాడుతూ, నాకు ఎలాంటి శిక్ష పడినా, నన్ను జైలుకు పంపినా, చంపడానికి ప్రయత్నించినా నేను తప్పకుండా బంగ్లాదేశ్కు తిరిగి వస్తాను. భయపడి నా దేశ ప్రజల పట్ల ఉన్న బాధ్యతను వదిలిపెట్టాను. ఈ ఏడాది డిసెంబర్లోనే నేను బంగ్లాదేశ్కు వస్తాను అని ప్రకటించారు. అలాగే ప్రస్తుతం దేశాన్ని నడిపిస్తున్న ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్కు ప్రజల నుంచి చట్టబద్ధమైన అధికారం లేదని విమర్శించారు. అవామీ లీగ్ పార్టీపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తాను అధికారంలోకి రావాలనే ఆశతో తిరిగి రావడం లేదని, బంగ్లాదేశ్ను మళ్ళీ అభివృద్ధి, ప్రజాస్వామ్యం, లౌకికవాదం దిశగా తీసుకెళ్లడానికే వస్తున్నానని చెప్పారు. అంతేకాదు 2024లో జరిగిన విద్యార్థుల ఉద్యమాన్ని కొన్ని వ్యవస్థీకృత వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని హింసకు దారితీశాయని ఆరోపించారు. విద్యార్థులను భావోద్వేగంగా రెచ్చగొట్టి పరిస్థితిని అదుపు తప్పేలా చేశారని అన్నారు. ఆ హింసపై నిజాలు బయటకు రావాలని, అప్పుడే తాను న్యాయ విచారణ కమిషన్ను కూడా ఏర్పాటు చేశానని తెలిపారు. అలాగే బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని, అక్రమంగా బీఎన్పీని అధికారంలోకి తీసుకువచ్చారని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని, దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందని, అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని అన్నారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ స్థిరత్వం మొత్తం దక్షిణాసియా ప్రాంతానికి ఎంతో ముఖ్యమని, భారత్ ఎప్పుడు తమకు మంచి మిత్రదేశంగా నిలిచిందని కూడా షేక్ హసీనా వ్యాఖ్యానించారు. సో ఇది షేక్ హసీనా స్టేట్మెంట్. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏమి చెప్పిందో చూద్దాం. మీ స్క్రీన్పై కనిపిస్తున్నది బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారిక ప్రెస్ రిలీజ్. అందులో ఏముందంటే, భారత్ షేక్ హసీనాకు న్యూఢిల్లీలో ఉండి మీడియాతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ దృష్టిలో షేక్ హసీనా పరారీలో ఉన్న నేరారోపణలు ఎదుర్కొంటున్న నాయకురాలని, ఆమె బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రజలపై విషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇస్తే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని ముందే భారత్కు చెప్పామని, అయినప్పటికీ ఈ సమావేశానికి అనుమతి ఇవ్వడం విచారకరమని పేర్కొంది. అలాగే ఈరోజు బంగ్లాదేశ్ ప్రజలు జులై విప్లవం 2వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇలాంటి రోజున భారత భూభాగం నుంచి షేక్ హసీనా ప్రసంగించడం మా దేశ సార్వభౌమాధికారాన్ని అవమానించినట్టే. అలాగే జులై ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా అవమానమని పేర్కొంది. అంతేకాదు 2024 జులై ఆగస్టులో జరిగిన సంఘటనలను షేక్ హసీనా అబద్ధమని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే ఐక్యరాజ్య సమితి నివేదికల్లో కూడా ఆ సమయంలో జరిగిన హింస, మరణాల గురించి ప్రస్తావించబడిందని తెలిపింది. ఇకపై బంగ్లాదేశ్ ప్రజలు గత పరిస్థితులకు తిరిగి వెళ్లరని, ఏ దేశానికి కీలుబొమ్మగా ఉండరని కూడా స్పష్టం చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా భారత్ను ఉద్దేశించినవేనని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే మేము ఎవరి చెప్పు చేతుల్లో ఉండం, సమాన హోదాతోనే సంబంధాలు కొనసాగిస్తాం అనే సందేశాన్ని ఇవ్వాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. అలాగే షేక్ హసీనా రాజకీయ నెట్వర్క్కు మళ్ళీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో స్థానం ఉండదని పేర్కొంది. ఎందుకంటే 2013లో కుదిరిన అప్పగింత ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను తమకు అప్పగించాలని పలుమార్లు కోరినా భారత్ స్పందించలేదని, పైగా ఆమెకు మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వడం బంగ్లాదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని కూడా ఆరోపించింది. మరోవైపు తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్ ఆయనతో సత్సంబాలు కొనసాగించాలని ప్రయత్నించింది. కానీ ఆయన మాత్రం క్రమంగా పాకిస్తాన్, చైనా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఒకప్పుడు చికెన్ నెక్ను కట్ చేసి ఈశాన్య భారతాన్ని దేశం నుంచి వేరు చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొందరు విద్యార్థి నాయకులకు కూడా తారిక్ రెహమాన్ తన ప్రభుత్వంలో చోటు కల్పించారని విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే వచ్చే నెల భారత్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు తారిక్ రెహమాన్ హాజరవుతారా లేదా అన్నది కూడా సందేహంగా మారింది. భారత్ ఆయనను అతిథిగా ఆహ్వానించినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన రావడం కష్టమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి షేక్ హసీనాకు భారత్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఇవ్వడం మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనా, లేక బంగ్లాదేశ్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇక్కడ మరొక వార్త ఏమిటి అంటే నిన్న బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ షకీబుల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. ఇల్లు తగలబెట్టడానికి ప్రయత్నించారు. రాళ్లు రువ్వి కిటికీలు లైట్లు పగలగొట్టారు. అయితే ఆలస్యంగానైనా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఇదంతా ఎందుకు చేశారంటే నిన్న షేక్ హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్లో షకీబుల్ హసన్ వర్చువల్గా జాయిన్ అవ్వడమే ఈ దాడికి కారణమని చెబుతున్నారు. మీకు తెలుసా 2023లో అవామీ లీగ్ పార్టీ తరపున షకీబుల్ హసన్ ఎంపీగా గెలిచారు. అంటే ఆయన హసీనా మద్దతుదారుడు. ప్రస్తుతం ఆయన శ్రీలంకలో ఉన్నారు. 2024 జూలై ఆగస్టులో గొడవలు జరుగుతున్నప్పుడు ఆయన కెనడా అమెరికాలో లీగ్స్ ఆడుతున్నారు. సో అప్పటి నుండి ఆయన బంగ్లాదేశ్కి తిరిగి వెళ్ళలేదు. ఫ్రెండ్స్, ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ విషయానికి వస్తే షేక్ హసీనా కంటే ముందుగా ఆమె కుమారుడు సాజిబ్ వాజెద్ జోయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన భారత్కు ఒక కీలక హెచ్చరిక చేశారు. ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ హయాంలో వందలాది మంది ఉగ్రవాదులను జైళ్ల నుంచి విడుదల చేశారు. అంతేకాదు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISI బంగ్లాదేశ్ వ్యవహారాల్లో బహిరంగంగానే జోక్యం చేసుకుంటుంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రపంచాన్ని వణికించే కొత్త తరం ఉగ్రవాదులు బంగ్లాదేశ్ నుంచే పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. వారు కేవలం భారత్కే కాదు ప్రపంచ భద్రతకే పెద్ద ముప్పుగా మారవచ్చు అని ఆయన అన్నారు. సో ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ యొక్క తీరుపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఇలాంటి అంతర్జాతీయ రాజకీయాలు, ప్రపంచ పరిణామాలపై ఆసక్తికరమైన విశ్లేషణలు తెలుసుకోవాలంటే ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. తద్వారా ఇలాంటి ప్రతి ముఖ్యమైన అప్డేట్ మీకు వెంటనే అందుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.